తూర్ దాల్ పరాటా. సో జనరల్గా పరాటాస్ మనందరం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఇంట్లోని. ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రోటీన్ కానీ న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ ఎక్కువ అందాలి కాబట్టి వాళ్ళు తయారు చేసుకునే ప్రతి మీల్ కూడా కంప్లీట్గా ఫైబర్, ప్రోటీన్, వైటమిన్స్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి. సో ఈ పరాటాస్ కూడా హెల్తీగా ఉండబోతున్నాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇందులోకి మనం తీసుకుంటున్నాము మల్టీగ్రెయిన్ ఆటా అన్నమాట. మామూలుగా గోధుమ పిండి కాకుండా మల్టీగ్రెయిన్స్ అంటే జొన్నలు, సజ్జలు, రాగులు అన్నీ వేసింది. దీనివల్ల మనకి ఎక్స్ట్రా న్యూట్రియంట్ వాల్యూస్ అన్నవి అందుతాయి. సో కంప్లీట్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు చక్కటి ప్రోటీన్ కూడా మనకి ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ వల్ల అందుతుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం. సాల్ట్ తగ్గించుకోండి. ఎస్పెషలీ థర్డ్ ట్రైమిస్టర్లో ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్ సాల్ట్ తక్కువగా తీసుకోవాలి, లేకపోతే కాళ్ళు వాపులు, బాడీ అంతా పొంగి ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి. ఇందులో మనకి ఐరన్ ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్టుగా అయితే కొంచెం జీలకర్రని ప్రతి రెసిపీలోనే యాడ్ చేసుకోండి. ఇది మనం కందిపప్పు పొడి చేసి తీసుకుంటున్నాం. అంటే కందిపప్పుని కాస్త వేయించి పొడి చేసి ఇంట్లో పెట్టుకొని స్టాక్ చేసుకోండి. దీన్ని ఇలాంటి రెసిపీస్లో యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా ప్రోటీన్ అందుతుంది. లేదు అంటే మధ్యాహ్నం కుక్ చేసిన పప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే బాయిల్డ్ లేదా ఇలా పౌడర్ రూపంలో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే మీకు కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాము ముల్లంగి ఆకు. ఇందులో మనకి చక్కటి ఫైబర్, ఐరన్ ఇలాంటివన్నీ కూడా ముల్లంగి ఆకు వల్ల లభిస్తాయి. సో ఈలోపు తవా హీట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకుందాం. ఓకే, కలిపేసుకున్నాము. సో జనరల్గా నైట్ సప్పర్ తీసుకునేటప్పుడు ఏంటంటే 7-7:30 కల్లా ఫినిష్ చేయండి. అండ్ అలాగే ప్రోటీన్ సరిపడే అంత ఉందా లేదా మీరు తీసుకునే రెసిపీలో అన్నది చెక్ చేసుకోండి. ప్రోటీన్తో పాటు ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి అంటే చక్కటి ఫైబర్ తీసుకోవాలి. అండ్ ఆల్సో అన్ని రకాల వైటమిన్స్ అందుతున్నాయా లేదా అంటే మంచి వెజిటబుల్స్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మన పరాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 2 వైపులా మనం కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెతో కాల్చుకుంటున్నాం. ఎందుకంటే కొబ్బరి నూనెలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. అండ్ ఈ గుడ్ ఫ్యాట్స్ అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. ఎస్పెషలీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి మరింత హెల్ప్ చేస్తాయి. సో మనం ప్రోటీన్ తీసుకున్నాము, చక్కటి కందిపప్పు పొడి చేసి అండ్ అలాగే మల్టీగ్రెయిన్ అట్టా వాడుతూ, అండ్ అంతేకాకుండా ఆకుకూర తీసుకున్నాము. అదేంటంటే ముల్లంగి ఆకు, ఐరన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, వైటమిన్ ఏ అందుతుంది. అండ్ చక్కటి గుడ్ ఫ్యాట్స్ మనకి ఈ కోకోనట్ ఆయిల్ ద్వారా అందుతాయి. దీంతో ఈ పరాటాని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. మరి ఇది ఎర్రగా కాలడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. చక్కగా 1 స్పూన్ వరకు మనం కోకోనట్ ఆయిల్ని ఇలా 2 వైపులా స్ప్రెడ్ చేసుకుందాం. థర్డ్ ట్రైమిస్టర్లో ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్లో ఏదైనా మిస్ అయినట్టుగా అయితే, అంటే కొంచెం ప్రోటీన్ తక్కువగా తీసుకున్నట్టు అనిపించినా, లేదా ప్రాపర్ వెజిటబుల్స్ని మీరు తీసుకోలేదు, లేదా ఫ్రూట్స్ని తీసుకోలేదు, ఫైబర్ కంటెంట్ ఈరోజు తగ్గింది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈవినింగ్ సప్పర్ని ఏంటంటే అవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకునేలాగా తీసుకోండి. అండ్ ఈవినింగ్ సప్పర్ ఎర్లీగా తీసుకోవాలి. ఎక్కువ హెవీ మసాలా, స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు. ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం లాంటివి రావచ్చు. మీరు తీసుకునే ప్రతి మీల్లో కూడా కాస్త జీలకర్ర ఉండేలాగా చూసుకోండి. ఐరన్, ప్రోటీన్ అండ్ అలాగే చక్కటి ఫైబర్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి మీ మీల్ని. కొంచెం నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు ఆ గుడ్ ఫ్యాట్స్ అన్నవి కూడా ప్రతి డే మీల్లోని యాడ్ అయిపోతూ ఉంటాయి. సో చూద్దాం ఇప్పుడు ఎంతవరకు ఫ్రై అయిందో మన పరాఠా. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను.
దాల్ పరాటా రెడీ అయిపోయింది. తూర్ దాల్ పరాటాకి కావలసిన పదార్థాలు: కందిపప్పు పొడి 2 టీ స్పూన్లు, ముల్లంగి ఆకు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 1/2 టీ స్పూన్, మల్టీగ్రెయిన్ గోధుమ పిండి 1 కప్పు, కొబ్బరి నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. తూర్ దాల్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కందిపప్పు పొడి, ముల్లంగి ఆకు వేసి సరిపడే నీళ్లు పోసి పరాటా పిండిలా కలుపుకొని చిన్న చిన్న పరాటాలాగా తయారు చేసుకొని పాన్ పై వేసి కొబ్బరి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే తూర్ దాల్ పరాటా రెడీ.